ధైర్యం చెప్తున్నాను అనుకోండి, నేను కూడా భయపడొచ్చు. కానీ సర్వోన్నతుడైన దేవుడే మనకు ధైర్యం చెప్తున్నాడు. దేనికి భయపడబాక, ఎలాంటి విషయాలకి భయపడబాక, భక్తిని అనుసరించు, శ్రద్ధగా ఉండు, జాబ్ కోసం ప్రార్థన చేయి, వివాహం కోసం ప్రార్థన చేయి, గర్భఫలం కోసం దేవుని సన్నిధిలో మొరపెట్టు, సీటు కోసం, అలాగే కుటుంబ సమస్యలతో, కోడలతో, అల్లుడితో, బంధువులతో, స్నేహితులతో, కొడుకు కూతురులతో కూడా ఎంతగానో బాధపడుతున్నావు కదా. అక్రమ సంబంధాల గురించి, కోర్టు కేసుల గురించి, విదేశాల్లో ఉండి ఎంతగానో బాధపడుతూ శ్రమను అనుభవిస్తూ ఉంటున్నావు కదా. దేవుడు నీకు మంచి విడుదల దయచేస్తాడు. నీకు దేవుడు మంచి స్వస్థతను అనుగ్రహిస్తాడు. నీ అరికాలు మొదలుకొని నన్నెత్తి వరకు కూడా బలమునిచ్చి, శక్తినిచ్చి, కృపచూపగలిగింది దేవుడే. స్వస్థపరిచే యెహోవాను నేనే అని మాట్లాడుతున్నాడు కదా. నువ్వెందుకు భయపడుతున్నావు? నిన్ను ఆశీర్వదిస్తాడు. ఏ విషయాలకి భయపడవలసిన అవసరం లేదో. బుద్ధి కలిగిన వారిగా ఉన్నామో దేవుడే మనల్ని నిత్యరాజ్యానికి తీసుకెళ్తాడు. కానీ నువ్వు ఇంకొక విషయం భయపడాలి. ఏంటంటే నీ కుటుంబం తప్పిపోతుందేమో, నీ కుటుంబం అంతా రక్షణలో లేదేమో, ఆయన వైపు తిరిగిన వారిగా లేరేమో, లోక సంబంధమైన ఆచారాలు, అలవాట్లకి, పాప జీవితంతో నలిగిపోతున్నారేమో. ఒక్కసారి బిడ్డల గురించి భయపడి ప్రార్థన చేయాల్సిన అవసరం ఉంది. ఈ చిన్న చిన్న విషయాలకు భయపడపాకండి. కానీ నీ కుటుంబానికి రక్షణ లేకపోతే అంతకంటే భయానకమైన పరిస్థితి లేదు. ఒకడు లోకమంతటిని సంపాదించుకొని తన ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు అనుకోండి, ఏమన్నా ఉపయోగం ఉన్నదా? అందుకే దయచేసి మీతో చెప్పగలను, మీరు భయపడవలసిన విషయము ఈ లోకంలో డబ్బు లేదనో, పేరు లేదనో, ఆస్తి లేదనో విషయాలు కాదు. అయ్యో నా కుటుంబానికి రక్షణ లేదే, నా